ఫస్ట్ టైం ఒక ఆర్డినరీ పర్సన్, అంటే నేను ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ నాలెడ్జ్ ఏమీ లేదు, బట్ ఇలా ప్రతి ప్లేట్లో అట్టుపళ్ళు పెట్టారు. అది ఒక ఈచ్ 2 టూరింగ్ హెడ్స్. నోరు ఉడికిపోతుంది, ప్రాణం ఉప్పొంగిపోతుంది. ఎక్కడికక్కడ టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్కడికక్కడ చాలా ఈజీ యాక్సెస్ అనమాట. అంటే ఫస్ట్ ఎవరైనా వస్తే కొత్తగా వస్తే అర్థం కాదు, కానీ బట్ ఒక్కసారిగా అర్థమైతే చాలా ఈజీ. అరగంట 45 నిమిషాలు వెయిట్ చేసా, ఒక్క ఎదవరాడే అంటే నన్ను నడిపిస్తున్నారా కదరా రే, ఈ అమ్మ కడుపు మాడా రే. ఆగండి ఇటు వెళ్తున్నాను కూడా తెలియదు, ఇటో సందు ఒకసారి మళ్ళీ నేను మ్యాప్స్ చూసుకోవాలి. గైస్ అక్కడ చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్ వ్యాన్ అని వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటా. అవసరమైతే అడుక్కు తిందాం, లేదంటే ఇంట్లో చేద్దాం, అంతేగాని ఇలాగ ఇతర దేశాలు వచ్చి ఇలా పొడబోలు డబ్బులు ఉన్నాయి, తక్కువేం కాదు, బయటికి కనబడరు అంతే. అయితే మలేషియా ఇప్పటిదాకా అంత పెద్దగా అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. చాలామంది మలేషియా హ్యాస్ డూయింగ్ ఇట్. సో మనిషి తలుచుకుంటే సాధించవచ్చు. కొంచెం టైము, కొంచెం ఓపిక, కొంచెం డబ్బులు ఉండాలి, అంతే. నువ్వు చూస్తున్నాను చూడండి, మామూలుగా మనం ఇలా చూస్తాం, కొండ ఇలా చూస్తాం, ఇది అలా కాదు, అలా చూస్తే కానీ కనబట్టలేదు, మొత్తం 180 degrees పైకి చూడాలి. సార్, హౌ టు గో ఇన్ సైడ్? నో, నాట్ అలౌడ్, స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే. ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్లో ఒకేసారి 2 కంట్రీలు చూసేసాను భయ్యా. డ్రింక్ రాలేదేంటి భయ్యా? ఇవే ఈ 3 టీషర్ట్లోనే కనిపిస్తా. ఎడారుల్లో తిండి లేక, తిప్పలు లేక, నీళ్లు తాగడం కనీసం నీళ్లు లేక, ఎక్కడికక్కడ టెక్నాలజీ బ్రో. అక్కడ మెట్రో ఎక్కాను, ఇక్కడ దిగాను, మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ అవుతున్నాను. ఎక్కడికక్కడ డబ్బులు అందులో వేసేయడం, స్కానింగ్ మెషిన్లు వేసేయడం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు ఆ స్విచ్ నొక్కేయడం, ఇలాగ కాయిన్ వచ్చేది, బిల్ ఒకటి వచ్చేది. ఆ బిల్ పెట్టుకుని ట్రైన్ ఎక్కేసి మనం ఎక్కడ దగ్గర దిగిపోయి మళ్ళీ బెల్ట్ని పొక్కలు వేసేస్తే గేట్ తీసి బయట పంపించేస్తుంది. ఎక్కడికక్కడ టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్కడికక్కడ చాలా ఈజీ యాక్సెస్ అనమాట. అంటే ఫస్ట్ ఎవరైనా వస్తే కొత్తగా వస్తే అర్థం కాదు, కానీ బట్ ఒక్కసారిగా అర్థమైతే చాలా ఈజీ. వెరీ హ్యాపీ. సో ఫైనల్లీ గోయింగ్ టు హాస్టల్. 2000 years later. నోరు ఉడికిపోతుంది, ప్రాణం ఉప్పొంగిపోతుంది. మామూలుగా లేదని ఆనందంగా అవతలు లేవు. ఈరోజు అంతా కూడా మంచిదే. నాకు తెలిసి మురుగన్ స్వామి గారి దగ్గరికి వెళ్ళాం. సార్ క్షమించండి అయ్యా, మీ దగ్గరికి వెళ్ళొచ్చి నాన్ వెజ్ తినేస్తున్నాను, తప్పలేదు, ఆగలేకపోయాను, ఆకలితో తట్టుకోలేక అలమటించిపోతున్నాను. ఆ థాయిలాండ్ ఫుడ్డు, ఈ కౌలాలంపూర్ ఫుడ్డు తినలేక సచ్చా వారం రోజులుగా. సో ఫైనల్లీ నోట్లో ఒక ఉప్పు, కారం, మసాలా, రైసు, మన స్టైల్లో స్పైసీ గ్రేవీగా చికెన్ పట్టది. సో హ్యాపీ. బిర్యానీ ఉందండి, అంటే బాగుందో బాగాలేదో పక్కన పెడితే 1 వీక్ తర్వాత ఈ రైస్ తింటుంటే నా ముఖంలో ఆనందంతో ఉరకలేస్తుంది. మీకు కనబడి ఉంటుంది. ఇలా బనానాస్ పెట్టారు, అక్కడ బనానా, అలా ప్రతి టేబుల్లో బనానాస్ పెట్టారు. ఇలా ప్రతి ప్లేట్లో అట్టుపళ్ళు పెట్టారు. అది ఒక ఈచ్ 2 టూరింగ్ హెడ్స్. 1 టూరింగ్ హెడ్స్. ఓకే. ఇలా ప్లేట్లో అట్టుపళ్ళు పెట్టారు. ఒక బనానా 2 రింగెట్లు అంట, అంటే ఆల్మోస్ట్ 40 రూపాయలు. మనకి ఇండియాలో 50-60 రూపాయలు పెడితే డజన్ అట్టుపళ్ళు వచ్చేస్తే, ఇక్కడ 2 అట్టుపళ్ళు తినాలంటే అక్కడ డజన్ అట్టుపళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. అది బట్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి బ్రదర్, కాస్ట్లీ అంటారు మలేషియా. అఫ్కోర్స్ కాస్ట్లీ అవ్వచ్చు, కోలాలంపూర్ సిటీలో కూడా చాలా కాస్ట్లీ, ఫుడ్ కాస్ట్లీ, అన్ని కాస్ట్లీ, ట్రావెలింగ్ కూడా కాస్ట్లీ. బట్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ట్రావెల్ ఛానల్స్ కానీ, మెట్రో ఛానల్స్ కానీ, సూపర్ ఫాస్ట్ ట్రాక్ ఛానల్స్ కానీ అద్భుతం, మహా అద్భుతం, సూపర్, మామూలు లేదు. అంటే ఒక దుబాయ్, ఒక కంప్లీట్లీ ఒక యూఎస్ఏ చూసినట్టుంది నాకు అయితే ఫీల్. అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు అనుకోండి, బట్ నాకైతే అలా అనిపించింది. ఒక దుబాయ్, చాలా వీడియోలు చూసాను, ఆ దుబాయ్ చూసినట్టు అనిపించింది. చాలా అడ్వాన్స్డ్ ఉంది మలేషియా. ఎప్పుడో న్యూస్లో వినడమే కానీ చాలా తక్కువ. నాకు తెలిసి యూట్యూబర్లు కూడా చాలామంది చాలా తక్కువ చేశారు మలేషియా మీద. మన వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్కి చేయడానికి కాస్ట్ ఎక్కువ అని చెప్పి భయపడుతుంటున్నారు అనుకుంటున్నాను, బట్ కష్టమే నిజంగా. ఇక్కడ నిజంగా కాస్ట్ కూడా ఎక్కువే. చూసారు ఎలా ఉన్నాయి బిల్డింగ్లు భయ్యా. బట్ ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి భయ్యా. ట్విన్ టవర్స్ కానీ, మరిటెక 118 కానీ, అండ్
కేఎల్ టవర్ కానీ అద్భుతాలు. ఒకే సిటీలో ఇన్ని కళాఖండాలు ఉండడం ఒక అద్భుతం. సూపర్ అసలు. A few minutes later. ఈ మలేషియా కోలాలంపూర్లో ఒక ఆంధ్రుడి గోల, ఒక ఆంధ్రుడి బాధలు ఎలా ఉన్నాయో తెలుసా భయ్యా? హ్యాపీగా ఫుడ్ తిన్నాను, మెట్రో దిగాను, ఫుడ్ తిన్నాను. ఇక్కడ నుంచి యాక్చువల్లీ క్యాబ్ తీసుకుందామని ఇక్కడ గ్రాబ్ బోల్ట్ 2 ఉన్నాయి. ఈజీ క్యాబ్ ఒకటి ఉంది. అన్నీ ట్రై చేస్తున్నాను. డ్రైవర్స్ బిజీ. ఏంద్రా డ్రైవర్స్ బిజీ? అరగంట 45 నిమిషాలు వెయిట్ చేశాను రయ్యా. ఒక్క సన్నాసదో రాలేదు. ఒకడు రావడం, ఆడ 20-30 నిమిషాల్లో ఉండడం, మళ్ళీ క్యాన్సిల్ అవడం రైడు. ఏం బాధలో. హ్యాపీగా బిర్యానీ తిన్నానన్న హ్యాపీనెస్ కూడా లేకుండా చేరుతుంది. ఇక్కడి నుంచి మెట్రో దిగి కొంచెం ముందుకు వచ్చి రెస్టారెంట్లో భోజనం చేసి హ్యాపీగా కారు ఎక్కి వెళ్ళిపోదాం కదా అని అరగంట 45 నిమిషాలు వెయిట్ చేశా. ఎవరాడే? అబ్బే రే, సరదాగా బిర్యానీ తిని ఎంజాయ్ చేసి ఏసీ కారులో ఇంటికి హ్యాపీగా పడుకుందాం కదా హాస్టల్కి వెళ్ళి అనుకుంటే నన్ను నడిపిస్తున్నారా కదరా రే. ఈ అమ్మ కడుపు మాడా రే. బిర్యానీ తిన్న ఆనందం కూడా లేకుండా చేశారురా. ఆఖరికి ఆ ఛాయా రెస్టారెంట్ వాడికి వస్తూ ఉంటే ఇక్కడ ఒక అడ్డుబండి ఇచ్చాడు. ఇండియన్ కదా, అతను కేరళ వాడంట, త్రిశూర్ నుంచి వచ్చాడంట. 25 ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ వ్యాపారం మొదలెట్టాడంట. మంచి దందా చేస్తాడు మనవాడు. అమ్మో ఏదో అనుకున్నాం కానీ మలేషియా అసలు 9 అయింది, 9:30 అవుతుంది ఇప్పుడు టైము కరెక్ట్గా. సో రోడ్డు మీద జనాలు అడ్డం మానేశారు. ఓన్లీ కార్లు, ట్రైన్లు ఇవి వెళ్తున్నాయి, ఇంకేమీ లేవు భయ్యా. సరే చూద్దాం. తిన్నది దారిలోనే అరిగిపోయేటట్టు ఉంది. కనీసం తిన్న బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ అరే హోటల్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి హ్యాపీగా ఆ గత జ్ఞాపకాలు నెమర వేసుకొని హాయిగా పడుకుందాం అనుకున్నాను. హాస్టల్కి వెళ్ళే లోపల అరకోటి దొబ్బిలా ఉన్నారు. అరిగిపోద్ది నాకు తెలిసి. అరకోటి దొబ్బిలో రండి అరిగిపోద్ది. అయిపోయింది మ్యాటర్, ఇంకేం లేదు. అది భయ్యా మా కష్టాలు. మామూలు కష్టాలు కాదు మలేషియాలో. అమ్మ బాబోయ్ థైలాండ్ సూపర్. థైలాండ్ యాక్చువల్లీ థైలాండ్లో ఉన్న రోజులు హాయిరంగా సామిరంగా అన్నట్టుగా ఉంది. ఎవ్వరు ఈ అమ్మాయి నిన్న అడుగు పెట్టాం మలేషియాలో. ఏంది అడుక్కి కాస్ట్లీ మెయింటెనెన్స్లు. ఇక్కడ రిచ్ ఎవ్వరాలు ఇక్కడ తెలుసా. మన వల్ల కాదు భయ్యా. రేపు సాయంత్రం జంపు వైజాగ్. ఇంకా నేను ఎప్పుడు వస్తాను కానీ అమ్మో ఇట్స్ టూ డిఫికల్ట్ ఇయర్. చాలా కష్టంగా ఉంది. ఓకే బాయ్, హాస్టల్కి వెళ్ళి హ్యాపీగా ఫోన్ చేయి. హాస్టల్కి వెళ్ళి హ్యాపీగా మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా చేసేది దైతులు. సరే ట్రై చేస్తాను. గుడ్ నైట్. మీరైనా హాయిగా హ్యాపీగా పడుకోండి. నాకండి ఎటు వెళ్తాను కూడా తెలియదు. ఇటో సందం ఒకసారి మళ్ళీ నేను మ్యాప్స్ చూసుకోవాలి. మీకు వాళ్ళ పడి నడుతూ ఇంకో 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారంటే దోహలు తీరిపోద్ది భయ్యా. గుడ్ నైట్, రేపు కలుద్దాం. బాయ్. Day 2. Hi guys, it's day 2 in Kuala Lumpur and నేను జస్ట్ ఇప్పుడే హాస్టల్ చెక్అవుట్ చేశాను. లోకల్ టైం వచ్చి కరెక్ట్గా 12 అయింది, ఎగ్జాక్ట్లీ 12. అండ్ ఇండియన్ టైమ్స్లో ఇట్స్ అరౌండ్ 9:30-10 అనుకుంటా నాకు. సో ఫైనలీ ఇక్కడి నుంచి నేను సరదాగా సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాను. నాకు నైట్ ఈవినింగ్ 8 o'clock 8:30 ఫ్లైట్ ఉంది నాకు కోలాలంపూర్లో. సో టిల్ దెన్ నాకు ఐ హ్యావ్ అ ఫ్రెండ్, ఐ టోల్డ్ యూ రైట్, ఇట్స్ మై రూమ్మేట్ Ilyas from Greece guy. He's a Greece guy, he's a very good guy. సో నిన్న కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఈరోజు కూడా సరదాగా అప్పుడు ఇద్దరు వెళ్ళి కిందకి వెళ్ళి టిఫిన్ చేద్దామని బయలుదేరాం. సో చెక్అవుట్ అయిపోయింది అండ్ గోయింగ్ డౌన్. ఇంకా ఏదైనా టైం ఉంది మనకి, ఈవినింగ్ వరకు చాలా టైం ఉంది. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మరడేకా, వరల్డ్స్ 2nd tallest టవర్. అదొక చూస్తాను. లెట్స్ స్టార్ట్ ద డే, లెట్స్ గో. గైస్ అక్కడ చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్ వ్యాన్ అని వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటా. అండ్ మలేషియాలోకి ఎంటర్ అయ్యి, అంటే బంగ్లాదేశీలు, పాకిస్తాన్ వాళ్ళు అండ్ అదర్ కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ లైసెన్స్ లేకుండా లోపల షాప్స్ నిర్వహిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో ఆ లైసెన్స్ లేని వాళ్ళందరినీ ఇమిగ్రేషన్ వాళ్ళు తీసుకుని దే ఆర్ టేకింగ్ ఇన్ టు ది కస్టడీ అనమాట. జైలుకి తీసుకెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళని ఇండియాకి, అదే వాళ్ళు ఇతర ఏ దేశాల నుంచి వచ్చారో ఆ దేశాలు పంపించేయడం, కానీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుని లీగల్ చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోటి ఆశలతో వచ్చారు, దొరికిపోయారు. అండ్ ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా నెవర్ డూ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. అసలు అట్లాంటివి చేయొద్దు. ఎవ్వరు కూడా నిజాయితీగా బతకడానికి ట్రై చేద్దాం. అవసరమైతే అడుక్కు తిందాం, లేదంటే ఇంట్లో చేద్దాం. అంతేగాని ఇలాగ ఇతర దేశాలు వచ్చి చాలా దారుణంగా, మొన్న గోటోకన్ అనే ఒక మూవీ చూసే ఉంటారు. చాలా ప్యాథటిక్ స్టోరీ అది.
నిజంగా అలాంటి లైఫ్లు ఉన్నాయి. చాలామంది అట్లానే వెళ్ళి దుబాయ్లు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఎడారుల్లో తిండి లేక తిప్పలు లేక నీళ్లు తాగడం కనీసం నీళ్లు లేక ఎంతోమంది చనిపోయారు. సో అది తీసుకునే అది చేశారనమాట ఆ మూవీ. A few minutes later. అమెరికా, ఒక దుబాయ్ లాంటి రిచెస్ట్ కంట్రీస్లో తిరుగుతున్నట్టుంది. ఆల్మోస్ట్ మలేషియా కూడా పెట్రోల్ బయ్యే, అక్కడ పెట్రోల్ తెగ తోడెత్తుంటారు బయటికి. ఇలా కూడా బోల్ డబ్బులు ఉన్నాయి, తక్కువేం కాదు, బయటికి కనబడరు అంతే. అయితే మలేషియా ఇప్పటిదాకా అంత పెద్దగా అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. చాలామంది వచ్చారు కానీ ఇంత డీప్ ఎక్స్ప్లోరేషన్ ఎవరూ చేయలేదు. బట్ మన స్ట్రీట్స్లో గల్లీల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇట్స్ గుడ్ నైస్. A few moments later. Guys, I'm finally at the Merdeka 118, the world's second tallest tower after Burj Khalifa. Malaysia has doing it. చేసేస్తుంది, చాలా ఫాస్ట్గా చేస్తుంది. నా వెనకాల కనిపిస్తుందా మీకు? అదిగోండి అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు చూసారు. ఇక్కడ అది ఒక లిఫ్ట్ పట్టుకుని గ్లాసెస్ క్లీన్ చేసుకుంటూ పైకి వెళ్తున్నారు. అండ్ నా వెనకాల కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. సార్, హౌ టు గో ఇన్ సైడ్? నో, నాట్ అలౌడ్, స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో అవుతుంది. ఇట్స్ స్టిల్ ఇన్ కన్స్ట్రక్షన్. దీనికి వే అంటూ లేదు. ఇది పార్క్ హయత్ బ్యాక్ సైడ్ ఉంది, కోలాలంపూర్ పార్క్ హయత్ బ్యాక్ సైడ్ ఉంది. యూ కెన్ చూడొచ్చు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ దారి ఇలా పక్కన ఇస్తారంట. అండ్ దిస్ ఈస్ ద వే టు గో ఇన్ సైడ్. దే కాల్ ఇట్ KL 118 అండ్ PNB 118 అని కూడా పిలుస్తారంట. మెగా టైల్ స్కై స్క్రేపర్ ఇన్ కోలాలంపూర్, మలేషియా. అండ్ దీని హైట్ వచ్చి 678.9 మీటర్స్ ఇన్ టాల్. వావ్, దట్స్ రియల్లీ బిగ్. యాక్చువల్లీ ఇది సెకండ్ టాలెస్ట్ అన్నాం కదా. యాక్చువల్లీ బుర్జ్ ఖలీఫా హైట్ ఎంతో చూద్దాం. మీటర్స్ అంతా 829.8 మీటర్స్ బుర్జ్ ఖలీఫా అయితే. ఇది కోలాలంపూర్ మర్డేకా 118 ఈజ్ అరౌండ్ 678.9 మీటర్స్. చాలా పెద్దది భయ్యా. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చాలా పెద్దది. చూడండి ఒకసారి, అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ ఒకటి చిన్నది, అది KL టవర్, కోలాలంపూర్ టవర్. ఇక్కడ నుంచి పైన దాని హెడ్ కనిపిస్తుంది. అది కనిపిస్తుందా? దాని నుంచి దీని పక్కన ఇదిగోండి, పెద్దది ఉంది, బ్యూటిఫుల్ కదా. తల మొత్తం పైకెత్తాను బ్రదర్. ఇగో తల నేను చూస్తున్నాను చూడండి. మామూలుగా మనం ఇలా చూస్తాం, కొండ ఇలా చూస్తాం. ఇది అలా కాదు, అలా చూస్తే కానీ కనబడట్లేదు. మొత్తం 180 degrees పైకి చూడాలి, లేదా కనబడదు. చూడండి, దిస్ ఇస్ సో బిగ్. అండ్ ఫైనలీ మై విష్, నా కోరిక డన్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడి నుంచి మనము నవ్ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. ఏదైనా తినేసి విల్ ట్రావెల్ ద సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాను. మ్యాక్సిమం చూడాల్సినవి కోలాలంపూర్లో అన్నీ చూసేసాను. సో నాకు ఈ లేఓవర్ ఫ్లైట్ ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ నేను బుక్ చేసుకున్నప్పుడే అనుకున్నాను, ఫస్టే నేను అనుకునే బుక్ చేసుకున్నాను. సో ఐ వాంటెడ్ టు విజిట్ మలేషియా. ఒక్కసారి 2 కంట్రీలు ఒకే ట్రిప్లో, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్లో ఒకేసారి 2 కంట్రీలు చూసేసాను భయ్యా. నాకు దానికి సంబంధించి బడ్జెట్ ఎంత అయింది, ఎన్ని రోజులు పట్టింది, ఇవన్నీ నేను మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, అందులో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో స్టే ట్యూన్డ్.
గాయస్ ఫైనలీ బ్యాక్ టు కేఎల్ సెంట్రల్ అగైన్. సో మొత్తం సిటీ అంతా టూర్ వేసాం కదా, చూసారు కదా, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళాము అటు సైడ్. అవన్నీ మీకు డబుల్ డెక్కర్ బస్సులో చూపించాను, చిన్న చిన్న విజువల్స్ వేసాము, చూసే ఉంటారు. అండ్ నౌ ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు KLIA అంటే కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో. నాకు 8కి బోర్డింగ్ ఉంది. సో అట్లీస్ట్ 7 బిఫోర్ చెక్ ఇన్ అయిపోవాలి. నేను ఆల్రెడీ ఆన్లైన్ చెక్ ఇన్ అయిపోయాను. అక్కడ సెక్యూరిటీ చెక్ అవి నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 40 minutes ట్రైన్ జర్నీ పడుతుంది. సో వెళ్ళిపోయి విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కేస్తా, విశాఖపట్నం నైట్ దిగుతా. ఇక్కడ టైమ్ యాజ్ ఆఫ్ ఇన్ కోలాలంపూర్ ఇస్ 6 PM ఇన్ కోలాలంపూర్ స్టాండర్డ్ టైమ్స్. సో నేను అక్కడ 9:45కి దిగుతాను ఇండియాలో, విశాఖపట్నంలో. బట్ నా జర్నీ టైం వచ్చి ఇట్స్ 2 hours 10 minutes. కానీ ఎందుకంటే ఇది మనకంటే ఒక 1.5 hour ముందు ఉంటుంది. మీకు అర్థమైందా? 1.5 hour ముందు ఉంటుంది. అంటే నేను 11కి దిగాలి యాక్చువల్లీ ఇండియాలో. 8:30 ఫ్లైట్ అయితే నేను 11:30కి దిగాలి. బట్ 1.5 hour ముందు కాబట్టి 9:50 9:20కి అక్కడ నేను ల్యాండ్ అయిపోతాను. సో ఫైనల్లీ గైస్ నా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం ఒక ఆర్డినరీ పర్సన్, అంటే నేను ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ నాలెడ్జ్ ఏమీ లేదు, బట్ ఒక్కడనే బ్యాక్ ప్యాక్ చేసుకునేది. ఇదే నా లగేజ్, నథింగ్. మీరు టూర్ మొత్తం మీద చూస్తుంటే కనుక ఐ హ్యావ్ యూజ్డ్ 3 t-shirts, ఒక స్లీవ్లెస్, ఒక బ్లూ కలర్ పూమా టీషర్ట్, అండ్ ఇది ఒక పూమా టీషర్ట్ బ్లాక్ అండ్ రెడ్. ఇవే ఈ 3 t-shirtలోనే కనిపిస్తా. అండ్ 2 ట్రాక్ ప్యాంట్లు, ఒకటి బ్లాక్ ట్రాక్ ప్యాంట్ అండ్ ఒకటి రెడ్ ట్రాక్ ప్యాంట్. ఈ 2. నా చెప్పులు కూడా చూపించినట్టు నన్ను ముందు వీడియోలో, ఇదిగోండి చెప్పులు. నో లగేజ్, నథింగ్, నో హెక్టిక్ లగేజ్, పెద్ద పెద్ద బాక్సులు, షూస్లు, సోకులు ఏమీ లేవు. పేస్టు, బ్రష్. నేను ఇంటికి వెళ్ళాక వీడియో చేస్తాను నా బ్యాక్ ప్యాక్ ఏంటి అనేది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై ట్రిప్. కరెక్ట్గా ఈరోజు నేను ఇల్లు వదిలేసి 8 days 7 days కంప్లీట్ అయ్యి ఇది 8th day. సో 8 days ఫ్యామిలీకి దూరంగా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మై లైఫ్స్ బెస్ట్ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఐ రియలీ ఎంజాయ్డ్ థరోలీ. మీరు కూడా భయపడద్దు, యూ క్యాన్ ఆల్సో డూ ఇట్. మినిమం కొంచెం చదువుకుని ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్, హిందీ. అండ్ ఇక్కడ మలేషియాలో దే స్పీక్ ఇంగ్లీష్ అ లాట్. అండ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ కూడా మాట్లాడతారు చాలామంది, ఎందుకంటే ఇక్కడ ముస్లిం కంట్రీ కాబట్టి ఎక్కువ ముస్లిమ్స్ కూడా బాగానే ఉంటారు. అండ్ మోర్ ఆఫ్ అ కైండ్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ సెటిల్ అయ్యారు. వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బాగా సెటిల్ అయ్యారు. సో దే ఆల్సో స్పీక్ తమిళ్, బట్ మేజర్లీ ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్. అండ్ ఈ 3 వస్తే వెరీ ఈజీ టు ట్రావెల్ మలేషియా, కోలాలంపూర్. సో ప్రజెంట్ అయితే నేను కోలాలంపూర్ మాత్రమే చూడగలిగాను, ఎందుకంటే నాకు లే ఓవర్ ఇక్కడ ఉంది కాబట్టి. అంటే ఇండియా టు థాయిలాండ్, థాయిలాండ్ టు మలేషియా, మళ్ళీ మలేషియా టు ఇండియా, ఐమ్ ఫ్లయింగ్ బ్యాక్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ కోలాలంపూర్ సిటీ. అండ్ ఇప్పుడు నేను ఒక 5 minutesలో కోలాలంపూర్ సిటీని దాటి KLIA ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు బోర్డ్ ద ఫ్లైట్ అండ్ ల్యాండ్ ఇన్ ఇండియా. సో మీరు కూడా బ్యాక్ ప్యాక్ చేసుకుని సోలో వెళ్తారా, ఫ్రెండ్స్తో వెళ్తారా, దట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ నేను చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్తో వెళ్దామని. బట్ అంటే ఇంత లాంగ్ ట్రిప్స్ వాళ్ళు ఒకరు కుదురుతుంది, ఒకరు కుదరకపోవచ్చు. బట్ సో ఐ కెప్ట్ ఆల్ అసైడ్, అవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక్కడనే వచ్చేసాను. ఏమి తెలియదు, కనీసం నాకు ఇంతకుముందు నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే డొమెస్టిక్ ఫ్లైట్స్లో తిరిగే నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్తోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేస్తాను. సో సింపుల్, ఇఫ్ యూ హ్యావ్ అ వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ రీజన్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ ఉంటే యూ ఆర్ అలౌడ్ ఇన్ టు ఎనీ కంట్రీ. బట్ నేను తిరిగిన 2 కూడా వీసా ఫ్రీ కంట్రీస్. మలేషియా ఈజ్ అ వీసా ఫ్రీ కంట్రీ ఫర్ ఇండియన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ ఈజ్ ఆల్సో వీసా ఫ్రీ కంట్రీ ఫర్ ఇండియన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను. సో సింపుల్. సో మీరు కూడా ఫాస్ట్గా బ్యాక్ ప్యాక్ చేసుకుని కుమ్మండి ట్రిప్కి, ఎంజాయ్ చేయండి నాకు, ఓకేనా? సో క్యాచ్ యూ అప్. నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత, బోర్డ్ అయిన తర్వాత ఐల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్. A few inches later. చేంజ్ కూడా వచ్చింది. డ్రింక్ రాలేదేంటి భయ్యా? ఇక్కడ ఉంది, పైకి తీయాలి, ఇది తీయడం రాలేదా చంద్రాయ్? గాట్ దిస్ డ్రింక్. సో సింపుల్, అందులో పెట్టడం, వేసాడు, వచ్చాడు అనమాట, వచ్చింది. సో ఫైనలీ ఐమ్ అట్ ద ఎయిర్పోర్ట్. చెక్ ఇన్ అయిపోయాం, అంటే సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, స్టాంప్ కూడా అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ టు బోర్డ్. వెయిటింగ్ ఇన్ అ క్యూ.
అండ్ ఐఎమ్ ఎండింగ్ మై ట్రిప్ హియర్. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ త్వరలో సూన్ ప్లాన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ కీప్ గెటింగ్ మై నోటిఫికేషన్స్. ఓకే, సో ఐఎమ్ ఫ్లయింగ్ టు విశాఖపట్నం. గుడ్ నైట్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.